అధికార పార్టీ నేతల్లో అసంతృప్తి నెలకొందా? తమ నియోజకవర్గాల్లో పనులు జరగడం లేదని నేతలు నారాజయ్యారా? అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ తీరును ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఇద్దరు ఎమ్మెల్యేల అసంతృప్తి వెనుక కారణాలేంటి? ఆ ఇద్దరు నేతలు సీఎం రేవంత్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఇంతకీ వాళ్ళ అసంతృప్తి వెనుకున్న మతలబేంటి? తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్గా సాగుతున్నాయి. అధికార ప్రతిపక్ష నేతల మధ్య పంచ్ డైలాగులు పేలుతున్నాయి. కానీ తాజాగా అసెంబ్లీలో ఆసక్తికర సీన్ చోటు చేసుకుంది. అసెంబ్లీలో అధికార పార్టీని సొంత పార్టీ ఎమ్మెల్యేలే టార్గెట్ చేశారు. ఓవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మరోవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ సర్కార్ను కార్నర్ చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ తన నియోజకవర్గంలో తనకు తెలియకుండానే పనులు చకచకా జరిగిపోతున్నాయని మండిపడ్డారు. మరో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాగునీటి సమస్యను లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేశారు. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు అధికార పార్టీలో సాగుతూనే ఇలా ప్రభుత్వాన్ని నేతలు ఎందుకు టార్గెట్ చేశారని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారట. అంతేకాదు, వీరిద్దరూ మంత్రి పదవులు దక్కలేదనే అసంతృప్తితోనే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టేశారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఖైరతాబాద్ నియోజకవర్గంలో తనకు తెలియకుండానే ఓ ఈద్గా గ్రౌండ్ వద్ద సబ్స్టేషన్ కు శంకుస్థాపన చేశారని ఆరోపించారు. అయితే తను నా రెగ్యులర్ స్టైల్లో వెళ్లి పగలగొట్టానని చెప్పుకొచ్చారు. ఇదే స్థలానికి పక్కనే ఉన్న మరికొంత స్థలంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కోసం ల్యాండ్ ఇవ్వమంటే అధికారులు ఇవ్వలేదని మండిపడ్డారు. కానీ ఆ పక్కనే ఉన్న ఈద్గా గ్రౌండ్లో లోకల్ ఎమ్మెల్యేను నా దృష్టికి తేకుండానే సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశారన్నారు. అందుకే నాకు వేరే ఆప్షన్ లేక దాన్ని పగలగొట్టానని చెప్పారు. అంతేకాదు, ప్రభుత్వంలో మంత్రులు ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆరోపించారు. కానీ సోషల్ మీడియా పర్సన్స్ ఫోన్ చేస్తే మాత్రం భయపడుతున్నారని తెలిపారు. ఆ తర్వాత అధికారులు వారు కలిసి లావాదేవీలు చేసుకుంటున్నారని ఆరోపించారు. వీటిపై యాక్షన్ తీసుకోవాలని కోరారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఆ స్కూల్స్లలో ఆర్ఓఆర్ ప్లాంట్స్ పెట్టమని చెప్పి నేను నా బడ్జెట్ కూడా ఇచ్చాను. మరి ఇప్పటిదాకా బడ్జెట్ నా ఏదైతే రెగ్యులర్ వచ్చే బడ్జెట్లో ఇచ్చాను. కానీ ఒకటేమో ఎన్బిటి నగర్లో రౌండ్ టేబుల్ స్కూల్ ఉంది సార్, చాలా పెద్దది, సుమారు 2000 మంది విద్యార్థులు చదువుతారు. జూబ్లీహిల్స్లో అలాగే ఉంది, ఆడ కూడా ఆర్ఓ ప్లాంట్ అడిగాను, అవ్వలేదు. ఇంకోటి, ఇది చాలా ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. నోట్ అనేది అది రెగ్యులర్ ప్రాక్టీస్ అధ్యక్ష. నోట్ అంటే మాకు తెలుసు, నేను కూడా మంత్రిగా పనిచేశాను. నోట్ చేసుకుంటామంటాం, బయటికి పోయిన తర్వాత అది డస్ట్బిన్లో వేస్తాం ఆ పేపర్ తీసుకుపోయి. ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ కాబట్టి నేను చేశాను కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. నేను వాళ్ళని ఎవరిని బ్లేమ్ చేస్తలేను. ఇప్పుడు నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు ఏం మాట్లాడాలో. అందరికంటే సీనియర్ ఎమ్మెల్యే నేను. సోషల్ మీడియాని మిస్యూజ్ చేసుకొని ఇలాగా అందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా హైదరాబాద్ సిటీలో చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. బిల్డర్స్ని చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు అయితే వణికిపోతారు వాళ్ళతో. ఎమ్మెల్యే ఫోన్ చేసినా, మినిస్టర్ ఫోన్ చేసినా భయపడడు. కానీ ఆ సోషల్ మీడియా వాడు ఫోన్ చేస్తే మాత్రం సార్ యాక్షన్ తీసుకుంటా అంటాడు. ఇద్దరు కూర్చొని లావాదేవీ జరిగిపోతుంది. ఆ తర్వాత శాసనసభలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. తన మునుగోడు నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీర్చాలంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు. ఇక ఒకవైపు ఎండలు మండిపోతుండడం, మరోవైపు తాగునీటికి జనం ఇబ్బంది పడుతుండడంతో పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలంటూ రాజగోపాల్ రెడ్డి కోరారు. అధికార పార్టీలో ఉంటూనే ఇలా ఇరుకున పెట్టేలా మాట్లాడడం హాట్ టాపిక్గా మారింది. అయితే రాజగోపాల్ రెడ్డి నారాజ్ వెనుక కారణం వేరేలా ఉందని అంటున్నారు. కొద్ది రోజులుగా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆయనకు పదవి విషయంలో పార్టీ పెద్దలు స్పందించడం లేదు. దాంతో ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసేందుకు ఇలా చెప్పారని చర్చ జరుగుతోంది. అత్యధిక ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతం మునుగోడు నియోజకవర్గం. అందులో ఈ సమ్మర్లో అధ్యక్ష సడన్గా వాటర్ టేబుల్ పడిపోవడం వల్ల యాదాద్రి నల్గొండ జిల్లాల చౌటుప్పల్ నారాయణపూర్ మండలంలో కలెక్టర్ గారితో మాట్లాడుతూ విపరీతంగా డౌన్ అయిపోయి సడన్గా రైతులతో పాటు ఎలాగో పంటలు ఎండిపోతున్న రైతులు ఇబ్బంది పడుతున్నారు. కానీ తాగేటందుకు కూడా నీళ్ళ ప్రాబ్లం. అయితే అప్పుడు మనం గత ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటింటికి నల్లా అని చెప్పి మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చారు. 50,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఆ పథకానికి పైలాన్ ఎక్కడేసిందంటే రాష్ట్రానికి సంబంధించిన పైలాను
చౌటుప్పల పట్టణంలోనే పెద్ద పైలాన్ కట్టిండ్రు మిషన్ భగీరథది. దురదృష్టం ఏంటంటే పైలాన్ కట్టిన పట్టణంలో మంచినీళ్ళు లేవు. వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన ధనం కాంట్రాక్టర్ చేతికి పైపుల కాంట్రాక్టర్ చేతికి పోయినాయి. కానీ నిజంగా పర్పస్ మాత్రం నిజంగా మిషన్ భగీరథ పర్పస్ మాత్రం నిజంగా మనకు అది ప్రాక్టికల్గా అది మనకు అందలేదు. మొత్తం మీద ప్రతిపక్ష నేతల అటాక్తో రేవంత్ సర్కార్ ఇబ్బందులు పడుతోంది. ఈ సమయంలో పుండు మీద కారం చల్లినట్టుగా సొంత పార్టీ నేతలే ప్రశ్నల వర్షం కురిపించడంపై పార్టీ హైకమాండ్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టేలా బీఆర్ఎస్ నేతలు కూడా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మొత్తంగా స్వపక్షంలో విపక్షంగా మారిన కొందరు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి.